ఈ కథ పేరు అయ్యో అమానుషం. వాటర్ సెంటెన్స్లో ఉన్న 2 కుక్కలు చనిపోయాయా? ఎందుకు? చాలా ఆశ్చర్యంగా అడిగాడు క్వార్టర్స్ కమిటీ హెడ్ సదానందం. తెలీదు సార్, నైట్ రాఘవులే వాటికి ఫుడ్ పెట్టాడు, తెల్లారేసరికి చనిపోయాయి సార్ అన్నాడు సైదులు చాలా నెమ్మదిగా. ఏడివాడు, పిలువాడిని అన్నాడు చాలా కోపంగా క్వార్టర్స్ కమిటీ హెడ్ సదానందం. ఇంతలో సార్ 2 కుక్కలు చనిపోయినాయి సార్ అంటూ పరుగున వచ్చాడు రాఘవులు. అసలేం జరుగుతుందయ్యా క్వార్టర్స్లో? మొన్నటికి మొన్న సీసీ కెమెరాలు పనిచేయలేదు, ఇప్పుడు కుక్కలు చచ్చిపోయినాయి. నైట్ వాటికి ఏం పెట్టావు అంటూ గద్దించాడు సదానందం. అట్టా అంటారేంటి సార్, ఎప్పుడేం పెడతామో అదే పెట్టినా సార్. చికెన్ ముక్కలు దండిగా తిన్నాయి, తిన్న తర్వాత కూడా బాగానే ఉన్నాయి సారు అన్నాడు రాఘవులు. ఆ రోజు ఆదివారం కావటంతో మొగల్పూరా రైల్వే క్వార్టర్స్లో ఉండేవాళ్ళంతా కుక్కల దుర్మణంతో గుమికూడారు. ఏ దొంగలైనా కావాలని కుక్కల్ని చంపాలని ప్లాన్ చేశారేమో అని యోచించారు. ఎవరికీ అంతుపట్టలేదు. విలువైన వస్తువులు ఏమన్నా పోయాయా అని ఎవరి ఇల్లు వాళ్ళు సోదా చేసుకున్నారు. కానీ ఎక్కడి వస్తువులు అక్కడే భద్రంగా ఉన్నాయని తేల్చేశారు. మరి కుక్కల అకాల మరణానికి కారణం ఏమిటి అని అంతా ఆలోచనలో పడ్డారు. సీసీ ఫుటేజ్లు చెక్ చేద్దామని అటుగా నడిచాడు సదానందం. సీసీ ఫుటేజ్ చూద్దామని తీసుకొచ్చా కానీ అసలు ఇది బ్యాక్కి ఎలా మూవ్ చేయాలి అన్నాడు సదానందం సీసీటీవీ ముందు కూర్చుని ఏదేదో నొక్కేస్తూ. అయ్యో సార్, అలా కాదు, నాకివ్వండి అని లాక్కుని ఎలా చేయాలి సారు అన్నాడు సైదులు. నువ్వు వాచ్మ్యాన్ అని పేరే కానీ టెక్నికల్ వర్కులు బాగా తెలిసాయా అంటూ మెచ్చుకున్న సదానందం కుక్కలకు ఫుడ్ పెట్టడం దగ్గర మొదలుపెట్టి సీసీ ఫుటేజ్ అంతా మూవ్ చేసి చూస్తున్నాడు. వెనుక ఉన్న వాళ్ళంతా సీన్ టు సీన్ పరిశీలిస్తున్నారు. సరిగ్గా 11:40కి 2 పొడవాటి తాచుపాములు కుక్కల వైపు పాకటం, వాటిని చూసి మొదట అదిరిపడిన కుక్కలు వాటితో గొడవ పడటం అంతా కానవస్తుంది. చాలాసేపు చెలగాటం తర్వాత పాములు అటుగా ఉన్న తుప్పల్లోకి పోయాయి. కాసేపటికి మెల్లమెల్లగా కుక్కలు గిలగిల్లాడుతూ చివరికి చనిపోయాయి. పులుల్లాంటి ఆ కుక్కల్ని పోడ్చాలా కార్చాలా అన్న సూచనలు సలహాల మేరకు చివరికి పూర్తి చేద్దామని నిర్ణయించారు. అయితే ఆ నిర్ణయం ఎందుకో సైదులకు నచ్చలేదు. 4 చొప్పున సాయం పట్టుకుంటూ ఎలాగో కష్టపడి ఆ కుక్కలను కాంపౌండ్ వెనక్కి మోసుకొచ్చారు. అదంతా ప్లాస్టిక్ కవర్లు, పేపర్ ప్లేట్స్, పిచ్చి మొక్కలు, ఈత ముళ్ళు, ఇలా ఒకటేమిటి చూడటానికే భయానకంగా ఉంది ఆ ప్రదేశం అంతా. పెద్ద పెద్ద తుమ్మ చెట్లతో తుప్పలతో ఉన్న ప్రదేశంలో అడుగు పెట్టడం చాలా కష్టంగా ఉంది. సైదులు కూడా ఇష్టంగానే అటుగా నడిచాడు. పెద్ద దిమ్మ పక్కన ఉన్న కాస్త ఖాళీ స్థలంలో గుణపం పోట్లు మొదలయ్యాయి. గోతులు తవ్వేటోళ్ళు మరికొందరు క్వార్టర్స్లో ఉండేవాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళంతా మెల్లగా ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. గాలి వేస్తున్న ప్రతిసారి దుర్గంధం గుప్పమంటోంది. ఏంటో బాగా కుళ్ళిపోయిన కంపొస్తోంది అని గొయ్యి తవ్వుతున్న రాఘవులతో సదానందం భార్య శారద అవునన్నట్లు అక్కడ ఉన్నవారంతా తలూపారు. ఏంటో ఈ తుప్పలు, మనుషులుండే చోట్ల ఇలా ఉంది, పాములు రాక ఏమొస్తాయి మరి, ఇక్కడ నేనుండలేనమ్మా అంటూ ముందుకు నడిచింది శారద. ఎందుకో సైదులు గుండె వేగంగా కొట్టుకుంటోంది. మరి పక్కనే తవ్వుతున్నారు, ఏం జరుగుతుందో ఏమో అనుకుంటున్నాడు. తవ్వగా దుర్గంధం మరింతగా పెరిగింది. గొయ్యి అడుగు భాగంలో పోటు మీద పోటు వేస్తున్నారు రాఘవులతో మరో 2 పనివాళ్ళు. సార్ శవం సార్, కుళ్ళిన శవం అంటూ అరుస్తున్నాడు రాఘవులు. అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు. రాఘవుల గుండె ఆగినట్లయింది. తన ఆందోళన బయటికి కనపడకుండా జాగ్రత్త పడుతున్నాడు. సదానందం మరింత వంగి చూశాడు. మనిషి చెయ్యి కనపడుతుంది, పక్కనే పూడ్చినట్లున్నారు అనుకుంటూ కంగారుగా పోలీసులకు సమాచారం అందించాడు. సరిగ్గా 25 ఏళ్ళు ఉంటాయేమో. ఒంటి మీద నూలు పోక్కోలేదు. అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఉన్నారు. శరీరం సగపైనే కుళ్ళిపోయింది. పోలీసులు కూడా గుర్తు తెలియని మహిళ హత్య అని కేసు నమోదు చేసుకున్నారు. వారం గడిచేసరికి 2 వ్యక్తులు అత్యాచారం చేసి ఉరిబిగించి చంపేశారని తేల్చారు పోలీసులు. పోలీస్ ఇన్స్పెక్టర్ హస్రిత ఎంక్వైరీ మొదలుపెట్టింది. ఏవైనా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయా? ఎవరిపైన అనుమానం ఉందా? అక్కడ పనిచేసే వాళ్ళు ఎలాంటి వారు? ఇలా చాలానే ఆరాలు తీసింది. అయితే శవాన్ని గుర్తించడానికి దుస్తులు కానీ, చెప్పులు కానీ, ఐడి కార్డులు కానీ ఏవీ దొరకకుండా చాలా జాగ్రత్త పడ్డారు హంతకులు. స్నిఫర్ డాగ్ సాయంతో పట్టేద్దామంటే
5 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న వాచ్మెన్ అరణ్యం ఇంటినే చూపిస్తున్నాయి డాగ్స్. అరణ్యం ఎందుకు చనిపోయాడని ఆరా తీస్తే అప్పులు ఎక్కువై చనిపోయాడని కొందరు, భార్యకు వేరే వాడితో సంబంధం ఉందని తెలుసుకుని చనిపోయాడని మరికొందరు చెప్పుకొచ్చారు. ఆత్మహత్య చేసుకుంటే పోలీసులకు ఎందుకు చెప్పలేదని అరణ్య భార్య వీరమ్మను ప్రశ్నించింది ఇన్స్పెక్టర్ హస్రిత. ఏమోనమ్మా, పెద్దోళ్ళంతా కలిసి ఇలా నిర్ణయించేసినారు. దానికి ముందు 3 రోజుల నుంచి కూడా మనిషి ఏం బాగుంటోడు కాదు, ఏటైందో ఏమో చెప్పేటోడు కాదు అంది వీరమ్మ. క్రిస్టియన్స్ కావడంతో శవాన్ని కాల్చలేదు, పూడ్చారని తెలుసుకుని ఇన్స్పెక్టర్ హస్రిత అరణ్యం శవాన్ని పైకి తీయించి ఆ యువతిపై అత్యాచారం చేసిన 2 డిఎన్ఏలతో అరణ్యం డిఎన్ఏ మ్యాచ్ అవుతుందేమో చూడాలని ఆదేశాలు జారీ చేసింది హస్రిత. నిజమే, ఆ యువతిపై అత్యాచారం చేసిన వారిలో అరణ్యం ఒకడు అంటే మరో వ్యక్తి కూడా వాచ్మెన్ ఎందుకు కాకూడదు? ఇన్స్పెక్టర్ హస్రత్ అనుమానం మొదలైంది. తన అనుమానాలతో క్వార్టర్స్ కమిటీ హెడ్ సదానందాన్ని ఎంక్వైరీ చేసిన హస్రితకు శవం దొరికిన మర్నాటి నుండి వాచ్మెన్ సైదుల్ డ్యూటీకి రావడం లేదని తెలిసింది. సైదుల్ని అరెస్ట్ చేసిన ఇన్స్పెక్టర్ హస్రిత నిజం చెప్పే వరకు లాఠీలను వెరక్కొడుతూనే ఉంది. మొత్తం చెప్తా, చెప్పు, ఆ అమ్మాయి ఎవరు, తనకి నీకు ఏమిటి సంబంధం అని అడిగింది హస్రిత. ఆ అమ్మాయి క్వార్టర్స్లో ఉండే శివరామరాజు గారి మనవరాలు రమ్య మేడం. తను సిటీలో ఎవరో కుర్రాడిని ఇష్టపడిందంట. ఆ విషయం ఇంట్లో చెప్తే తన ఫోన్ లాక్కుని ఓ గదిలో పెట్టి తాళం వేశారు. ఓ రోజు నేను క్వార్టర్స్లో అటు ఇటు తిరుగుతుంటే నాకు హెల్ప్ చేస్తే డబ్బులు ఇస్తాన్ని ఓ కాగితంపై రాసి పై ఫ్లోర్ నుండి కిటికీకి నుంచి కిందకి మీద పడేలా విసిరింది మేడం. నేను సరే అన్నాను. తర్వాత 2 రోజులకి తను ఉండే రూమ్ కిటికీ నట్లు విప్పేందుకు స్క్రూడ్రైవర్ తీసుకెళ్ళి ఇచ్చాను. నేను ఈరోజు రాత్రికే మా వాళ్లకు లేఖ రాసి ఇక్కడి నుండి శాశ్వతంగా వెళ్ళిపోతానంటూ చేతిలో 5,000 డబ్బులు పెట్టింది. నైట్ 10 గంటలకల్లా నా బ్యాగ్స్ అందుకోవడానికి రా, సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి ఆలోపే పవర్ పోయేలా చెయ్యి అని చెప్పింది. అప్పుడే ఆ పిల్ల మీద కన్ను పడింది. శాశ్వతంగా వెళ్ళిపోతున్న పిల్ల తిరిగి వస్తుందన్న ఆశ వీళ్ళెవ్వరికీ ఉండదు. పైగా వెళ్ళిన పిల్ల కోసం ఎక్కడైతే వెతకరు. అదే ఆలోచనని అరణ్యంతో పంచుకున్న అంతే. ఆమె బయటికి రావడం, మేము మత్తుమంది ఇచ్చి కాంపౌండ్ వెనుకున్న తుప్పల్లోకి లాక్కెళ్ళటం క్షణాల్లో జరిగిపోయాయి. పవర్ ఆన్ చేయకుండానే సీసీ కెమెరా కనెక్షన్ పాడు చేసి పూర్తిగా పనికి రాకుండా చేశాం. ఆ తర్వాత ఆ కాంపౌండ్లోనే తనపై అత్యాచారం చేశాక తనకి మెలకు వచ్చింది. నోటి గొడ్డలు కుక్కడం వల్ల తను అరవలేకపోయింది. తనని వదిలేద్దామని అరణ్యం అన్నాడు. కానీ తనందరితో చెప్పేస్తే అనే భయంతో నేనే తన మెడకి చున్నీ బిగించి చంపేశాను. తరువాత ఆ తుప్పల మధ్యలోనే గొయ్యి తీసి కప్పెట్టేశాం. ఆమె తాలూకు అన్ని వస్తువులు మాయం చేశాం. తరువాత ఏమైందో ఏమో, అరణ్యం చాలా భయపడిపోయేవాడు. నేను ఎంత ధైర్యం చెప్పినా వినేవాడు కాదు. చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో ఆ శవం ఆ గోతులో ఉండటం ఎప్పటికైనా ప్రమాదమే అనిపించింది. ఎలాగైనా పైకి తీసి కాల్చేద్దాం అనుకున్నా. అనుమానం రాకుండా కాల్చాలంటే ఏం చేయాలా అని ఆలోచించాను. అప్పుడే ఓ ఆలోచన వచ్చింది. నాకు నైట్ డ్యూటీ ఉన్న రోజున మెయిన్ గేట్ దగ్గర ఉన్న కుక్కలను చంపి వాటిని కాల్చే సమయంలో ఆ మంటల్లో శవాన్ని వేసేద్దామని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఎంతమంది పని వాళ్ళు ఉన్నా అలాంటి పనులు నాకే అప్పగించి చేతులు దులుపుకుంటారు క్వార్టర్స్ వాళ్ళు. అందుకే ఒకరోజు రాత్రి కుక్కలకు పెట్టే చికెన్ ముక్కల్లో స్లో పాయిజన్ కలిపాను. ఎవ్వరికీ అనుమానం రాకుండా అవి చావకముందే సీసీ ఫుటేజీల్లో కనిపించేలా 2 కూరలు లేని తాచుపాముల వాటి మీదకు వదిలాను. అనుకున్నట్లే అంతా అయింది. కానీ ఆదివారం రోజున ప్లాన్ చేయడమే పొరపాటైంది. తర్వాత అర్థమైంది. కాలేజీలు, స్కూళ్ళు, ఆఫీసులు సెలవులు కావడంతో అంతా క్వార్టర్స్లో ఉండటం, కుక్కల్ని పూడ్చాలనే నిర్ణయించడం, ఇదంతా నేను ఊహించలేకపోయాను. ఆదివారం కాకుండా మిగిలిన రోజుల్లో జనం తక్కువగా ఉండటం పాటు ఏ పనైనా నాకే అప్పగించి అంతా తప్పుకునేవారు. ఈసారి కూడా అలాగే అవుతుందనుకున్నా. కానీ ఈలోపే ఇలా జరిగిపోయింది అంటూ తలదించుకున్నాడు సైదుల్. విషయం తెలుసుకున్న శివరామరాజుల కుటుంబం కన్నీరు మున్నీరయ్యారు.
రమ్యని ఎవరో ముక్కు ముఖం తెలియని వాడిని సాయం కోరే పరిస్థితి మనమే కల్పించాం. ఇంటి బిడ్డ మాన ప్రాణాల కంటే మన పట్టుదలే ఎక్కువైందని వాళ్ళంతా గుండెలు బాదుకుంటూ ఏడ్చారు. ఈ కథ వ్రాసిన వారు స్మృతిక. ఇది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.